ఆల్ఫ్రెడ్ నోబెల్. ఈయన పేరు అందరం వినే ఉంటాం. నోబెల్ ప్రైజెస్ కూడా ఈయనే స్థాపించారు. ఈయన వెనకాల ఒక చిన్న కథ ఉంది. ఆ కథ ఏంటో ఒకసారి చూద్దాం. ఈయన చాలా ఇన్వెన్షన్స్ చేశారు. గొప్ప సైంటిస్ట్. ఈయన ఇన్వెన్షన్స్‌లో డైనమైట్ కూడా ఒక గొప్ప ఇన్వెన్షన్ అన్నమాట. ఒకసారి పొరపాటున కొంతమంది న్యూస్ పేపర్స్ వాళ్ళు ఈయన చనిపోయారు అనుకుని బతుకున్నప్పుడే ఆర్టికల్ రాశారు. ఏం రాశారు తెలుసా? ద మర్చెంట్ ఆఫ్ ద డెత్ డైడ్ అని. అంటే ఎవరైతే చావుతో వ్యాపారం చేశాడో అతనే చనిపోయాడని. డైనమైట్ కనిపెట్టి చావుతో వ్యాపారం చేశాడు ఈయన. అందుకని ఆయన చనిపోయాడని చెప్పి. ఆ హెడ్డింగ్ చదవంగానే బతుకున్న ఈయనకి చాలా కోపం వచ్చిందనమాట. బాధేసిందనమాట. నన్ను చివరికి ఇన్ని ఇన్వెన్షన్స్ చేశాను. జీవితంలో ఇంత సాధించాను. కానీ నన్ను మర్చెంట్ ఆఫ్ ద డెత్ అన్నారు. అంటే చావుతో నేను వ్యాపారం చేశాను. డైనమైట్ కనిపెట్టి మనుషుల్ని చంపే వ్యాపారం చేశానని చెప్పి నన్ను గుర్తుపెట్టుకుంటారని చెప్పి ఈయన చాలా బాధపడి చింతించి ఆయన ఆస్తి మొత్తం ఒక ట్రస్ట్ పెట్టి ఒక ఫౌండేషన్ లాగా పెట్టి ప్రపంచంలో మానవాళికి సేవ చేసిన వాళ్ళకి టాప్ మోస్ట్ ప్రైజెస్ ఇవ్వాలని చెప్పి చనిపోయారనమాట. అలా నోబెల్ ప్రైజెస్ స్టార్ట్ అయినాయి. అంటే నువ్వు ఎన్ని మంచి పనులను చేసినా ఒక్క నిన్ను ఒక్కసారి ఒకే ఒక విషయంలో నిన్ను ఐడెంటిఫై చేస్తారు. ఒకే ఒక్క అంశం మీద నిన్ను గుర్తుపెట్టుకుంటారనమాట.